పంటల సరళిలో రకరకాల నూతన పద్ధతిలో వేసేందుకు అనేకమైన విధానాలు వచ్చాయి. అయితే వాటిలో వ్యయం ఎక్కువైనా దీర్ఘకాలంలో ప్రయోజనాలు వచ్చే వీలుంది. పాలీహౌస్లలో, గ్రీన్ హౌస్లలో, షెడ్ నెట్లలో వ్యవసాయం అనే పదం ఇతర దేశాలకు మామూలైన మన దేశంలో నూతనంగా ప్రవేశించి రైతుల్లో నూతన ఉత్తేజాన్ని, నూతన ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. దుక్కి దున్నడం, కలుపులేయడం ఇటువంటివేవీ లేకుండా ముఖ్యంగా నేలతో సంబంధం లేని వ్యవసాయం వచ్చేసింది. దాన్నే హైడ్రోపోనిక్స్ అంటారు. అయితే ఈ హైడ్రోపోనిక్స్ మనకు అధునాత పద్ధతైన ఈ విధానాన్ని 1600 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. బాబిలోన్ రాజ్యాన్ని పాలించిన నెబుకద్నెజర్ అనే రాజు హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ పద్ధతిని మొదటిసారిగా కనుగొని చేయడం జరిగింది. 1936లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ WWF గెరికే హైడ్రోపోనిక్స్ అనే పదాన్ని మొదటిసారిగా వాడారు. హైడ్రోపోనిక్స్ అంటే నీటితో పనిచేయడం అని అర్థం. డాక్టర్ గెరికే చాలా పెద్ద ఎత్తున ఈ విధానంపై అనేక పరిశోధనలు, అనేక విధాలుగా రీసెర్చ్ చేసిన అనంతరం వ్యాపారపరంగా టమోటా, లెట్యూస్ మరికొన్ని ఇతర కూరగాయలను పండించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. కారణం, నేలకు సంబంధం లేకుండా నీటితోనే కూరగాయలు, ఆకుకూరలు, పూలను పండించి నాణ్యతతో కూడిన దిగుబడులను సాధించడం అంటే ఎంతో కష్టం, తెలివితో కూడుకున్న వ్యవహారం గనుక ప్రపంచం మొత్తం విస్మయం చెందింది. నా పేరు రవీందర్. ఏఆర్ అగ్రోఫీల్డ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ టైం ఇండియాలో కమర్షియల్ స్కేల్లో హైడ్రోపోనిక్ టెక్నాలజీతో వ్యవసాయం చేయొచ్చు అనేది ఒక 4-5 months నుండి వీఆర్ డూయింగ్ ట్రయల్స్. రిజల్ట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. దీంట్లో హైడ్రోపోనిక్ ఏంటంటే మట్టి లేకుండా కూరగాయలు పండించవచ్చు. మొదట్లో ఇది చాలామందికి ఇండియాలో చెప్పినప్పుడు నమ్మశక్యంగా లేదు అన్న రిప్లై వచ్చినుండే, కానీ ఇప్పుడు ప్రూవ్ అయిన తర్వాత చాలామందికి ఈ అవగాహన పెరిగింది. దీంట్లో ఏంటంటే వాటర్ బేస్గా తీసుకొని మట్టి లేకుండా పాలీహౌస్లో కూరగాయలు కానీ ఫ్లవర్స్ కానీ పండించవచ్చు. ప్రస్తుతం కూరగాయల మీద మొదలుపెట్టాము ఈ హైడ్రోపోనిక్ టెక్నాలజీలో. ఈ పండించిన కూరగాయల బ్రాండ్ నేమ్ ఫ్రెస్కోగా మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. పద్ధతిలో వ్యవసాయం చేయాలన్న ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్టెడ్ ఫార్మింగ్, రైతులకు వాతావరణ ఇబ్బందులు కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏది లేకుండా పాలీషెడ్లో డ్రిప్ కంటే తక్కువ నీరుతో ఎలా తక్కువ పడుతుందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్లో. ఈ హైడ్రోపోనిక్లో 2 రకాలుగా పండించవచ్చు. ఒకటి DFT మెథడ్, ఒకటి NFT న్యూట్రియంట్ ఫిలిం టెక్నాలజీ. అదేంటంటే PVC ఫుడ్ గ్రేడ్ పైప్స్లో రన్నింగ్ వాటర్లో ఈ కూరగాయలు పండించవచ్చు. మాస్టర్ ట్యాంక్, న్యూట్రియంట్ ట్యాంక్ నుండి వాటర్ అంతా పైప్స్లో ఫ్లో అవుతూ కప్స్లో క్లే పిల్లెట్స్ వేసి దాంట్లో రూట్స్ వాటర్కు టచ్ కాగానే వెజిటబుల్స్ రావడం మొదలవుతాయి. ఈ టెక్నాలజీలో 24 hours కరెంట్ ఉండాలి. అయితే అది కొంచెం ఇండియాలో ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి నెక్స్ట్ మెథడ్ DFT అని, అదేంటి డీప్ ఫ్లో టెక్నాలజీ. ఇదేముంటుందంటే వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్లో 1 feet డెప్త్తో వాటర్ కూడా రీసైకిల్ అవుతుంది మాస్టర్ న్యూట్రియంట్ ట్యాంక్ నుండి. కాకపోతే ఏంటంటే కరెంట్ లేకున్నా ఒక 6 గంటలు 4 గంటలైనా వాటర్లో నీళ్ళు చెట్లు ఉంటాయి కాబట్టి దానికి బ్రీదింగ్ ఇవన్నీ కూడా లేని పరిస్థితి లేకుండా చాలా బాగా రెసిస్ట్ అవుతుంది. సో ఇండియాకు, హైదరాబాద్కు, మన రంగారెడ్డికి ఇక్కడికంతా కూడా నేను అనుకోవడం ఏంటంటే DFT చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎటు వచ్చినప్పటికీ ఈ హైడ్రోపోనిక్లో ప్రొటెక్టెడ్ ఫార్మింగ్లో పాలీషెడ్తో చేయాలంటే ఖర్చుతో కూడిన పని. 1 కోటి నుండి 1.5 కోటి వరకు ఏదైతే ఖర్చు వస్తుందో దాన్ని ఇంకా ఎలా మినిమైజ్ చేయాలనే రీసెర్చెస్ కూడా చేస్తున్నారు మా క్రాప్ మేనేజర్స్ ఇక్కడ ఫీల్డ్లో. ఏది చేసినప్పటికీ 1 కోటి రూపాయల కంటే తక్కువ రావడం మాత్రం కొంచెం ఇబ్బందికరమే. దీనికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, కమిషనర్స్ కానీ వీళ్ళంతా కూడా రైతులకు ఏదైనా సబ్సిడీ అనేది ఏర్పాటు చేసినట్టయితే ప్రతి రైతు అఫోర్డ్ చేయగలిగితే అసలు మనకు క్లైమేట్ కండిషన్స్తో పని లేకుండా హైడ్రోపోనిక్ ద్వారా మనము చాలా హైజీనిక్ వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా పండించవచ్చు. అలాగే
1939-45 మధ్యకాలంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో సైనికులకు ఈ హైడ్రోపోనిక్స్ విధానాన్ని అనుసరించి కూరగాయలను అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం కూడా ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతిని అనుసరించే అంతరిక్ష ప్రయాణికులకు ఆహారం అందించేందుకు నాసా దీన్ని ఉపయోగిస్తుంది. అసలు హైడ్రోపోనిక్స్ అంటే ఏమిటి, ఈ పద్ధతి ఎలా అని మనం ఆలోచిస్తే మట్టి లేకుండా అనేక సేంద్రియ రసాయనిక పదార్థాలను ఉపయోగించి మొక్కలను పెంచడాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇంకోలా మనం ఈ హైడ్రోపోనిక్స్ ని విశ్లేషించుకుంటే పోషక ద్రావణ సాగు అని కానీ న్యూట్రికల్చర్ అని కానీ పిలువవచ్చు. నేలకు సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి భూమి లేని సాగు అని కూడా పిలువవచ్చు. ఈ హైడ్రోపోనిక్స్ వల్ల అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా నాణ్యతాపరమైన దిగుబడులు పొందాలంటే వ్యయంతో కూడుకున్నప్పటికీ ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా భూమి అవసరం ఉండదు. డాబా కప్పుపైన ఖాళీ ప్రదేశాలలోనూ రక్షణ ఉండే ప్రాంతాలలో ఈ హైడ్రోపోనిక్స్ విధానాన్ని నిరభ్యంతరంగా చేపట్టవచ్చు. పరిశుభ్రమైన వాతావరణం, శుభ్రతతో కూడుకున్న పని విధానం, పెంపకందారునికి నేరుగా సంబంధం లేకుండా మట్టిని ఉపయోగించి ఈ విధానంలో మొక్కలను పెంచవచ్చు. అంటే మట్టిని ఉపయోగించకుండా, దున్నకుండా, కలుపు తీయకుండా, సస్యరక్షణ విధానాన్ని నేరుగా చేయకుండా ఈ హైడ్రోపోనిక్స్ విధానం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో తక్కువ శ్రమ ఉంటుంది. కలుపు తీయడం, నీరు పెట్టడం లాంటివి అసలే ఉండవు. అంతేగాక సంవత్సరం పొడుగునా సాగు చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా భూమిలో నివసించే శిలీంధ్రాల ద్వారా, నులిపురుగుల ద్వారా ఆశించే తెగుళ్ల ఇబ్బంది ఉండదు. కాలం కాని కాలం అంటే అన్సీజన్లో కూడా సీజనల్ పంటలను పండించే వీలుంటుంది. ఖాళీ సమయాల్లో పంటలను పండించగలిగితే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతి పొలంలో చేసే వ్యవసాయం కన్నా ఆకర్షణీయంగా ఉంటుంది. అదీకాక శ్రమ తక్కువ కాబట్టి కూలీలు కూడా తొందరగా దొరుకుతారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులను పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో పోషక పదార్థాల ప్రసరణ లేని పద్ధతుల్లో విద్యుత్ శక్తి, మోటారు పంపుల అవసరం కూడా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఈ విధానంలో కూరగాయలు, పూల మొక్కలను, క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా లాంటి ఆకుకూరలను పెంచి నాణ్యత ప్రమాణ దిగుబడులను పొందే వీలుంటుంది. ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో లెట్యూస్, హెడ్ లెట్యూస్, గాట్కోలా, సెలరీ, కొత్తిమీర, పుదీనా, గోంగూర లాంటి వాటిని సాగు చేయవచ్చు. అలాగే పశుగ్రాస పంటలైన జొన్న, బార్లీ, బెర్ముడా గడ్డి, వరి, మొక్కజొన్న, పండ్ల మొక్కలుగా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ట్రాస్బెర్రీ, ద్రాక్ష, అరటి, నిమ్మ మొక్కలను పెంచవచ్చు. అలాగే ఆంథోడియం, మేరీగోల్డ్, కొలియాస్, గులాబీ, కార్నేషన్, ఆర్కిడ్స్, చామంతి లాంటి వాటిని కూడా నిరభ్యంతరంగా నాణ్యత ప్రమాణ మొక్కలను పెంచవచ్చు. హైడ్రోపోనిక్స్ విధానంలో అలోవీరా, కోకో, చెరకు, టీ, పొగాకు మొక్కలను కూడా పెంచవచ్చు. అట్లాగే ఎగుమతులకు అవసరమైన వేరు కత్తిరింపులను మట్టి రేణువులు లేకుండా పెంచవచ్చు. సాంప్రదాయ పద్ధతుల్లో చేసే వ్యవసాయం కన్నా ఎక్కువ ఉత్పత్తులను తక్కువ కాలంలో పండించవచ్చు. 35 నుంచి 40 రోజుల్లో వచ్చే కొత్తిమీర, గోంగూరను దాదాపు 20 రోజుల్లోనే ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో పెంచే వీలుంటుంది. అంటే సాధారణ పద్ధతిలో సాగు చేసే సమయానికి ఈ విధానంలో 2 సార్లు పండించే వీలుంటుంది. మొక్కలను ఎక్కువ సాంద్రతలో పండించడమే కాకుండా ఒకే జాతి మొక్కలను అనేక సార్లు పెంచే వీలు ఈ హైడ్రోపోనిక్స్లో ఉంది. ఈ విధానంలో మొక్కలకు గాలి, నీరు, పోషకాలు సమతుల్యంగా అందించేందుకు అనేక విధాలుగా వీలుంటుంది.
తక్కువ ప్రదేశంలో ఎక్కువ అంటే అధిక దిగుబడులను పొందే అవకాశంతో పాటు పరిశుభ్రమైన తాజా ఉత్పత్తులను పొందేందుకు హైడ్రోఫోనిక్స్ విధానం ఎంతగానో ఉపయోగకారిగా ఉంటుంది. మనం ఈ విధానంలో పెంచే ఏ మొక్క అయినా తెగుళ్లను బాగా తట్టుకుంటుంది. సహజ పద్ధతులను లేదా జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి నులి పురుగులు, తెగుళ్లను అరికట్టగల అవకాశం ఎక్కువగా ఈ విధానంలో ఉంటుంది. కలుపు మొక్కలను అరికట్టే కలుపు మందులను వాడటం పూర్తిగా ఈ విధానంలో నిరోధించగల వీలుంటుంది. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం, ఎరువులను వాడితే కలిగే దుష్ప్రభావాలను కూడా అరికట్టేందుకు మరియు మొక్కలు నాటడానికి భూమి ఖర్చులు, శ్రమ, సమయం కూడా ఆదా అయ్యేందుకు హైడ్రోఫోనిక్స్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి బెంగళూరు కానీ పూణే నుండి కానీ హైదరాబాద్కి రావడం ఇబ్బంది అవుతుంది. అలాంటివి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఎఫ్టీలో ఇంగ్లీష్ వెజిటేబుల్స్ ఇంకొక వారం 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా 35-40 డేస్లో మంచి రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లో చేస్తూ ఉన్నారు. ఇండియాకు ఇది మొదటిసారి ఇంత కమర్షియల్ స్కేల్లో చేయడం. సో ఈ ఫ్రెస్కో బ్రాండెడ్ వెజిటేబుల్స్ ద్వారా ఆరోగ్యాన్ని పంచగలుగుతున్నాము, షేర్ చేయగలుగుతున్నాం అన్నది ఒక తృప్తి మాకు. నేత్రదానం, రక్తదానం, ఎన్నో రకాల స్కీమ్లు నడుస్తున్నాయి. కాకపోతే మా ఆలోచన ఏంటంటే హైజీనిక్ వెజిటేబుల్స్ ప్రతి సామాన్యుడు ఎఫోర్డ్ చేసుకునే ధరలో అందించిన రోజు నిజంగా ఆరోగ్యానికి మా కంపెనీ కానీ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా కానీ కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులం అవుతాం. అలా ప్రతి ఒక్కరు థింక్ చేసిన రోజు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ హైడ్రోపోనిక్ ద్వారా వెజిటేబుల్స్ పండించే స్కీమ్ స్టార్ట్ చేశాం అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ వెరీ వెల్. హైడ్రోఫోనిక్స్ విధానంలో పంట కాలం తగ్గి సుస్థిర, అధిక దిగుబడులు వస్తాయి. నీటి ద్వారా పోషకాలను అందిస్తాము కనుక మట్టి అవసరం లేదు. కనుక నీటిని మరలా శుద్ధి చేసుకుని వాడుకోవచ్చు. కనుక నీటిని ఆదా చేసుకోవచ్చు. పోషకాల పరిమాణాన్ని నియంత్రించవచ్చు. కనుక పోషకాల ఖర్చు కూడా తగ్గుతుంది. కంటైనర్లలో పెంచుతారు కనుక పురుగులు, తెగుళ్ల నివారణ సులభం. ఈ హైడ్రోఫోనిక్స్ విధానంలో 2 పద్ధతులున్నాయి. ఒకటి ఓపెన్ పద్ధతి, రెండవది క్లోజ్డ్ పద్ధతి. మొదటి పద్ధతి అయిన ఓపెన్ పద్ధతిలో పోషకాలను నీటిలో తగుపాళ్లలో కలిపి మొక్కలకు అవసరాన్ని బట్టి ఇస్తారు. పోషకాలను శుద్ధి చేసి వాడటం అనేది ఈ ఓపెన్ పద్ధతిలో ఉండదు. ఈ విధానంలో ప్లాస్టిక్ ట్యూబులతో తయారు చేసిన లేదా ఊర్ధ్వంగా లేదా సమాంతరంగా ఏర్పాటు చేసిన పీవీసీ పైపులు ఉపయోగిస్తారు. ఇక రెండవ విధానమైన క్లోజ్డ్ పద్ధతిలో అయితే నిరంతర పోషక ద్రావణ ప్రసరణ ద్వారా మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తారు. అంటే ద్రావణంలో తేలుతున్న వేర్లు, న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్, కాలమ్స్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ లేదా పాలిస్టిక్ కుండీలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ హైడ్రోఫోనిక్ విధానంలో మొక్కల వేర్లకు తాజా నీటితో సమతుల్యంగా కలిపిన పోషకాలను అందించాల్సి ఉంటుంది. పోషక ద్రావణానికి వేర్లకు మధ్య తక్కువ లెవెల్లో గ్యాస్ ఎక్స్చేంజ్ ఉండాలి. పంపు చెడిపోవడం గానీ, విద్యుత్ సరఫరా లేకపోవడం గానీ జరిగిన సమయాల్లో వేర్లు ఎండిపోయి మొక్కలు చనిపోకుండా రక్షించాలి. హైడ్రోఫోనిక్ గార్డెన్ ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ నీరు, గాలి, ఎండ ఉన్న ప్రదేశాలను ఎన్నుకోరాదు. గార్డెన్ను పెంపుడు జంతువుల బారిన పడకుండా చూసుకోవాలి. మొక్కలు పెంచే స్థలంలో కొద్దిపాటి సూర్యరశ్మి గాని, వేడి తగిలేటట్లు ఉండాలి. నీటి వనరు, పోషకాలు భద్రపరిచిన స్థలానికి సమీపంలో ఉండాలి. కాలుష్య నీటి వనరులకు దూరంగా ఉంచాలి. పురుగులు, తెగుళ్ల ఆశించిన చెట్లకు, మొక్కలకు దూరంగా ఉండాలి.
ఈ హైడ్రోఫోనిక్స్ గార్డెన్ ని ఏర్పాటు చేసేందుకు 1 చదరపు మీటర్ స్థలంలో కూడా ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఎక్కువగా గార్డెన్లన్నీ 10 నుంచి 20 చదరపు మీటర్ల పరిమాణంలో ఉంటాయి. కొన్ని కుటుంబాలు 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గార్డెన్ ని ఏర్పాటు చేసుకున్నవి కూడా మనం గమనించవచ్చు. హైడ్రోఫోనిక్స్ విధానంలో కొంత నిపుణత, మెలకువలు అవసరం. ఎందుకంటే ఈ హైడ్రోఫోనిక్స్ విధానం ఆచరించడం వ్యయంతో కూడుకున్న విషయం. దానికి తగ్గట్టు అనువుగా పాలీహౌస్ల నిర్మాణం ఉండాలి. పాలీహౌస్లలో తగిన నిపుణతతో కూడిన సిబ్బంది అవసరం ఉంటుంది. కోకోపిట్లను కూడా ఉపయోగించి మొక్కలను పెంచాల్సి ఉంటుంది. సరైన పీవీసీ పైపుల నిర్మాణం కలిగి ఉండాలి. పాలీహౌస్లలో తగిన ఉష్ణోగ్రతను సృష్టించుకొని మనం అనువుగాని కాలంలో కూడా కూరగాయలను పెంచే అవకాశం ఉంటుంది. ఆయా కూరగాయలకు తగినట్టుగా వాతావరణాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోగలిగితే నాణ్యమైన ఉత్పత్తులను మనం దిగుబడి చేసుకునేందుకు హైడ్రోఫోనిక్స్ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. హైడ్రోఫోనిక్స్ సాగు చేయాలనుకునే రైతులు ముఖ్యంగా ఎన్నో మెలకువలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాగు వ్యయాన్ని, వేయాలనుకున్న పంటలను ముందుగా నిర్ణయించుకోవాలి. దానికి తగిన విధంగా మంచి నాణ్యత కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకుని తగిన విధంగా ఎరువుల మిశ్రమపు ఉండలను తయారు చేసుకుని ఉన్నట్లయితే ఈ హైడ్రోఫోనిక్స్ సాగు రైతులకు మంచి లాభాలను ఇస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. టొమాటోస్ ఫ్రెస్కో ఫామ్ నుండి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చి ఇక్కడ సైజుల వారీగా, కలర్ వారీగా గ్రేడింగ్ జరిగిన తర్వాత ఆరో వాటర్లో వాషింగ్ చేసి దాన్ని మార్కెట్ పంపడం జరుగుతుంది. దీంట్లో ఫ్రెస్కో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10 రూపాయలకు ఒక ప్యాకెట్ టొమాటో ప్రతి వారికి అందచేయాలి. దానికి ఎంత తక్కువ ఖర్చులో పండియగలుగుతాము. ఆ రీసెర్చ్లో ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ జరిగి ఒక స్టేజ్కి వచ్చింది. 10 రూపాయలకు ఒక ప్యాకెట్ టొమాటో ప్రతి పబ్లిక్ దాన్ని 10 రూపాయలకు, మార్కెట్లో 80 రూపాయలు ఉన్నా, 40 రూపాయలు ఉన్నా 10 రూపాయలకు కొనగలిగే స్టేజ్కి తీసుకురావాలని కృషి చేశాము. 1.5 ఇయర్ తర్వాత ఈరోజు ఆ సూచనలు కనపడుతున్నాయి మనకు. అయితే దీన్ని ఆల్రెడీ మార్కెట్లో పంపాము. మీకు ప్రతి బిజీ సెంటర్స్లో ఫ్రెస్కో వెహికల్స్లో టొమాటో ప్యాకెట్స్ ఓన్లీ ఫర్ 10 రూపీస్ లాగా కనపడుతూ ఉంటాయి. అది సిటీ మొత్తమే కాకుండా, మన రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని అందచేయాలన్నది మా ప్రయత్నము. అది 2020 లోపల అచీవ్ చేస్తాము. నేషనల్ కన్జంప్షన్లో 55% ప్రొడక్షన్ చేస్తాం టొమాటోస్. దీన్ని కూడా తక్కువ లేబర్తో టెక్నాలజీ యూస్ చేసి సెమీ బయో ప్రొసీజర్లో పండిస్తున్నాం. దీన్ని టేస్ట్ ఫ్రెస్కో టొమాటోస్కు ఇతర టొమాటోస్కు మీరు టేస్ట్ పరంగా చూస్తే ఆ డిఫరెన్స్ అనేది మీకే ఏర్పడుతుంది. సో దీన్ని రానున్న కాలంలో ప్రతి మనిషికి అందజేసే విధంగా 10 రూపాయల ప్యాకెట్ లాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా 10 రూపీస్కి ఒక ప్యాకెట్ ప్యాక్ చేయడం, ఫ్రెస్కో ప్యాకెట్లో చేయడానికి కారణం ఏంటంటే మిగతా టమాటోస్ క్వాలిటీ లేని టొమాటోస్ ఎవరైనా 10 రూపాయలకు అమ్మి అది ఫ్రెస్కో అనుకోకుండా ఉండాలని చెప్పి ఈ ఫ్రెస్కో లోగోస్ పెట్టాము. ఇది ఫ్రిడ్జ్లో పెట్టే హ్యాండీ ప్యాక్. అండ్ నిజానికి చెప్పాలంటే దీన్ని డూప్లికేట్ చేయడానికి కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇది భూమిలో నుండి పండే పంట. రెండోది ఈ 10 రూపాయల చొప్పున ఇవ్వడానికి చాలా కష్టము. కాకపోతే ఇది ఒక ప్రజా సేవ కింద చేస్తున్నాం కాబట్టి ఫ్రెస్కోకు పాసిబుల్ అవుతుంది ఇక్కడ. ఇది ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.